మేడం. ఏంటల్వేణి? కృష్ణవేణి మీతో మాట్లాడాలంట, ఓసారి ఫోన్ చేయండి. సరే. కృష్ణవేణి రెడ్ సారీ కట్టుకొని వచ్చింది. వంశీ, నాన్న వంశీ. ఓం దేవీం వాచమజనయంత దేవాహతాం విశ్వరూపా. సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఏమైంది మేడం? వంశీ బాబు బయటికి రావడం చూసావా? చూడలేదు మేడం. ఒకసారి ఇంటి వెనుక తోట అంతా వెతుకు, వెళ్ళు. అలాగే మేడం. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? వంశీని తీసుకెళ్ళకపోతే రత్న తన చావు చూస్తానని చెప్పింది. ఇక్కడ చూస్తే వంశీ కనిపించడం లేదు. వంశీ, వంశీ, వంశీ. నాన్న వంశీ, వంశీ. వంశీ, నాన్న వంశీ, వంశీ, ఎక్కడున్నావురా? నిన్ను ఎక్కడని వెతకనురా? మేడం, సెక్యూరిటీ, వంశీ కనిపించాడా? ఇంటి వెనకాల మొత్తం చూశాను మేడం. వంశీ బాబు గారు ఎక్కడా కనిపించలేదు. ఓసారి తోటకు వెళ్ళి వెతుకో. అలాగే మేడం. పంతులు గారు, మీరిప్పుడు చదవబోతున్న లగ్న పత్రిక కాసేపట్లో విఘ్న పత్రిక అవబోతుంది. మరి కింద ఉన్న రూమ్ లో చూడలేదు, అక్కడే ఉన్నాడేమో. వంశీ, వంశీ, నాన్న వంశీ, నాన్న వంశీ, వంశీ. అయ్యో, ఈ రూమ్ లో లేడంటే ఆ రూమ్ లో ఉన్నాడేమో. నాన్న వంశీ, వంశీ, నాన్న వంశీ, తలుపు తెరువురా. నువ్వు వచ్చి తలుపు కొడతావనే నేను గడియ కూడా పెట్టాను. నాన్న వంశీ, నా మాట వినద్దులే కానీ ఒక్కసారి తలుపు తీ నాన్న. నేను తలుపు తీను, పో, వెళ్ళిపో. నీ పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది నాన్న, తలుపు తీ. నాకు పెళ్ళొద్దు, నాకొద్దు. వద్దు, నాకు పెళ్ళొద్దు, వద్దు. నాన్న వంశీ, వంశీ,
అరే బామ్మ నువ్వు భలే ఉన్నావు. బామ్మ అయ్యో బామ్మ నీకు తలపాక భలే ఉంది. నువ్వు ఈ తలపాగా పెట్టుకుంటే నీకు ఇంకా బాగుంటుంది నాన్న. అవునా? ఆ, అయితే పెట్టు. నువ్వేమన్నా చిన్నపిల్లాడివా? నువ్వే పెట్టుకోవాలి. అవును నేనే పెట్టుకుంటా. ఉమ్. మహారాజా వారు మీ పెళ్లికి టైం అయింది. అవునా? మీరు వెంటనే పెళ్లి మండపానికి బయలుదేరాలి. అక్కడ మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను రెడీ బామ్మా. వెంటనే బయలుదేరదామా? అలాగే. బయలుదేరదామా? బయలుదేరదాం. రా. शन्नामित्रस्यं वरुणः शन्ना भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि. ఈ ఎదుర్కోళ్ళ తర్వాత అయినా పెళ్లి కొడుకు రావాలి కదా. వాడు రాకపోతే ఇంకేం పెళ్లి? అవధ భక్తారము. అమ్మా పానకాలు తీసుకురండి. ఇదిగో రత్నప్రభ, నువ్వు కృష్ణవేణి ఇద్దరూ కలిసి నా అల్లుడి కుటుంబాన్ని మోసం చేసి ఎదుర్కోళ్ళ దాకా తీసుకొచ్చారు. ఇంతటితో మీ పని అయిపోయింది. కృష్ణవేణి ఏం చేస్తున్నావమ్మా? ఇక్కడేమో పానకాలు, అక్కడేమో నీ కన్నీళ్లు. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, మురిపాల చెమ్మ చెక్క, నా చెల్లి చాడుదనా పాడుదనా. వంశీ ఏమైంది? వంశీ ఏమైంది నాన్న? ఏమైంది చెప్పు నాన్న. బామ్మ ముందు నా పెళ్లి, తర్వాత బొమ్మ పెళ్లి. అలాగే అలాగే నాన్న. నాకు నా బొమ్మ కావాలి. ఇంటికాడ మర్చిపోయాను. ఇప్పుడు ఇంటికెళ్ళి నా బొమ్మ తెచ్చుకుంటాను.
చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ముచ్చాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క నా చెల్లి చాడుదనా పాడుదనా కల కల కిల కిల. ఏంటి కృష్ణవేణి, నీ పెళ్లి జరుగుతుందని ఇంకా నీకు నమ్మకం ఉందా? ఎదుర్కొన్న కార్యక్రమం కూడా అయిపోయింది, ఇంకా పిచ్చి పెళ్లి కొడుకు రాలేదు. నీ కన్నీళ్లతో ముక్కోటి దేవతలకు అభిషేకం చేసినా నీ పెళ్లి కాదు. నువ్వు నమ్మే కనకదుర్గకి నీ రక్తంతో అభిషేకం చేసినా నీ మేనమావ నిన్నింట్లోంచి గెంటేయడం ఆగదు. నీ మొహంలో పెళ్లి కళ పోయి ప్రేత కళ వచ్చుండ్లా? పెళ్లి కళ పోయింది బాలా, చావు కళ వచ్చేసింది బాలా, ముచ్చటగా చావు మేళ ఉంది. ఆజా ఆజా మండపం చీపమ్మంటుంది. ఆజా ఆజా. బామ్మ వదిలేయండి బామ్మ, వదిలేయండి బామ్మ, ప్లీజ్ బామ్మ. ఏమే పెళ్లి పెటాకులు అవుతుంటే ఇంకా ఈ జడెందుకే, లాగా అవతల పారేక. బామ్మ ఏంటి బామ్మ ఇది? నేను కనీసం మనవరాళ్ళని కూడా చూడకుండా నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు? నీకిది న్యాయంగా ఉందా? నిజమేనే, న్యాయంగా లేదు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి మూడు పెట్టే మూడలోకం, కొడిగట్టిన దీపాలే గుడి హారతిలిచ్చేనా? ఓ నాన్న వంశీ, ఇదిగో నీ బొమ్మ. హాయ్, నా బొమ్మ. నువ్వు మర్చిపోతే నేను కేర్ఫుల్ గా తీసుకొచ్చి కార్లో పెట్టాను. థ్యాంక్స్ బామ్మ. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు, మరేం కావాలి? నేను చెప్పినట్టు నువ్వు వినాలి. హా, వింటాను వింటాను బామ్మ. ఈ బొమ్మ తీసుకుని బుద్ధిగా కార్లో కూర్చుని పెళ్లి మండపానికి వెళ్ళాలి, సరేనా? అలాగే బామ్మ. ముందు నా పెళ్లి, తర్వాత బొమ్మ పెళ్లి. ముందు నా పెళ్లి, తర్వాత బొమ్మ పెళ్లి. పద. నా పెళ్లి, తర్వాత బొమ్మ పెళ్లి. ముందు నా పెళ్లి, తర్వాత బొమ్మ పెళ్లి. ముందు నా పెళ్లి, తర్వాత బొమ్మ పెళ్లి. పోనీ. అవును కృష్ణవేణి, ఎలాగూ పెళ్లి కొడుకు రాడు కదా, అప్పుడు మీ మావయ్య వచ్చి ఏమ్మా పిచ్చి పెళ్లి కొడుకు ఎందుకు రాలేదు అంటే ఏ సమాధానం చెప్తావమ్మా? మహానటి సావిత్రి సింగపూర్ నుంచి వస్తున్న ఫ్లైట్ ప్రమాదంలో కూలిపోయిందని చెప్తావా? ఏ సమాధానం చెప్తావు కృష్ణవేణి? చెప్పు చూద్దాం. అక్కగారు, అక్కగారు, బాగా వచ్చేసారు. ఆ? ఏంట్రా నువ్వు చెప్పేది? పెళ్లి కొడుకు వచ్చేసాడా? అవునమ్మమ్మ గారు, ఆ విషయం అక్కగారికి చెప్పమని అలివేలు అక్కగారు పంపించారు. ఆ? అక్కగారండి, నేను బాగా కాలు కడాలి కదండి, వెళ్ళొస్తానండి. ఆ? ఏవే కృష్ణవేణి, ఇది నా భ్రమ కాదు కదా? అమ్మో, నిజమే నిజమే, ఎలా వచ్చాడబ్బా? అమ్మా కనకదుర్గమ్మ, అంతా నీ దయ తల్లి. అయ్యో,
నా రెడ్ సారీ గురించి మేడంకి చెప్పాలి. అలవేనక్క చెప్పిందో లేదో. శశి ఇంకాసేపట్లో రెడ్ శారీలో కృష్ణవేణి పెళ్లి కూతురుగా మంటపానికి వస్తోంది. దానికంటే ముందే వదినికి ఈ విషయం చెప్పేయడం బెటర్. మయూరి, నువ్వు కామ్గా జరిగేది చూడు. సరే. ఓ, బావగారు కాళ్ళు కడిగి ఖరీదైన గిఫ్ట్ కొట్టేద్దామని ఈ చంద్రకళ పెళ్ళిం ప్లాన్ వేసిందా? అంటే పిచ్చి పెళ్లి కొడుకు దిగ్గానే ఈ బుడ్డోడు వెళ్ళి కాళ్ళు కడుగుతాడు. ఒసే చంద్రకళ, ఇందాకటి నుంచి ఆ పిచ్చోడి చేతిలో కృష్ణవేణి బలైపోతుందనుకున్నాను. దానికంటే ముందు నీ కొడుకును బలిస్తున్నావా? నీ కొడుకు వంశీ కాళ్ళు పట్టుకుని నీళ్లు వేయగానే ఏయ్, నా కాళ్ళ మీద నీళ్లు పోస్తావా? చల్లగా ఉన్నాయి. కాసేపు కదలకండి బావగారు. ఏయ్, నా కాళ్ళు కడగొద్దు, నాకు ఇష్టం లేదు, వదులు. లేదు బావగారు, నేను వదలను. డిటర్జెంట్ సోప్ తో కడిగేంత వరకు నేను వదలను. ఈ కాళ్ళు నాదే, మీరిచ్చే గిఫ్ట్ నాదే. రేయ్ రేయ్, నిన్ను నిన్ను నాన్నా, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా? నువ్వు చెప్పినట్టు చేస్తాను బామ్మ. సరే, ఇప్పుడు కారు దిగు. బావగారు బావగారు బావగారు, బాగున్నారా? బావగారు బావగారు, బయటికి రండి బావగారు, నేను మీ కాళ్ళు కడగాలి. అయ్యో, తన చంద్రకళ కొడుకు వాసులా ఉన్నాడే. కార్తీకన్ బావగారు, నేను మీ కాళ్ళు కడగాలి. చూసారా రత్నం ప్రభ గారు, మావాడు బావగారు కాళ్ళు కడగాలని ఎంత ఆరాట పడతాడాడు. బావగారు బావగారు, ఒరే వాసు, వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినట్టుగా నీ పిచ్చి బావ నిన్ను తొక్కేస్తాడ్రా. బామ్మ, నేను కారు దిగను. అది కాదు నాన్న, ఆ అబ్బాయి కృష్ణవేణి తమ్ముడు, నీకు బావమరిదవుతాడు, నీ కాళ్ళు కడుగుతాడు. నీకు ముందే అంతా చెప్పాను కదా. ఆ, అవును కదా. ముందు కారు దిగు వంశీ. దిగుతావా? బయటికి రండి బావగారు, నేను మీ కాళ్ళు కడగాలి. కార్తీకన్ బావగారు, నేను మీ కాళ్ళు కడగాలి. 1 minute. అలాగే చేసిద్దారు అంకుల్ గారు. రా వంశీ, నీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. నమస్తే మామయ్య గారు. నమస్తే బాబు. నమస్తే. నమస్తే. అబ్బో, మరిది గారు భలే స్టైల్ గా ఉన్నారు. కృష్ణవేణి, నీ డార్లింగ్ అదర్స్.
బాగారు బాగారు ఏం కావాలి? మీ కాళ్ళు కడగాలి బాగారు. నాకు ఇష్టం లేదు, నాకొద్దు. అలా కుదరదు బాగారు, కాళ్ళు కడగాల్సిందే. అయితే మీ అందరికీ చెప్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను వెళ్ళిపోతాను. డ్రైవర్, కారు తీసుకురా.